తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే గ్రహస్థితి ప్రభావము ఎలా ఉంటుందంటే, శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల సౌభాగ్యం పెరుగుతుంది. ఆర్థిక లాభాలు కలుగుతాయి. కేతు ప్రభావం వల్ల అనవసరమైన టెన్షన్స్ ప్రతి రంగంలో వారు పడే అవకాశం కనబడుతోంది. ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. వీరిని దృష్టిలో పెట్టుకోండి. అయితే రంగాల వారీగా చూసినట్టయితే విద్యార్థులకు మంచి అభివృద్ధి కనబడుతోంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు జరుగుతాయి. వ్యవసాయదారులకు లాభాలు పండుతాయి. పంటలు పండుతాయి. లాభాలు కూడా పండే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే ఒత్తిడి వల్ల కండరాల సమస్య, మజిల్స్ సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే ఆనందం ఉంటుంది. కొంత ఒత్తిడి కూడా ఉండి కలహాలు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ పరంగా మీకు ప్రజల్లోనూ అధిష్టానంలోనూ మద్దతు పెరిగే అవకాశం కనబడుతోంది. క్రీడాకారులకు శ్రమిస్తేనే గాని మంచి ఫలితం వచ్చే అవకాశం లేదు. హస్తకళలు లాభదాయకంగా ఉంటాయి. కాంట్రాక్టుదారులకు మీ యొక్క ఒప్పందాలు ముందుకు తీసుకువెళ్లే విధంగా ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఈ రోజు అగ్రిమెంట్ల మీద సంతకాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము అమ్మవారి ఆరాధన, అమ్మవారి ఆలయ సందర్శనం చేసినట్టయితే కనుక ఏవైనా చిన్న చిన్న ఒడిదుడుకులుంటే పోయి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వారి గ్రహస్థితి ప్రభావం వల్ల కుజుడు అనుకూలంగా ఉన్నాడు. శక్తిని ఇస్తాడు, ఉత్సాహాన్ని ఇస్తాడు. అయితే చంద్రుడు ప్రతికూలంగా ఉండడం వల్ల మానసిక అశాంతికి గురి చేస్తాడు. అయితే ఈ యొక్క ఫలితాలతో ఏ రంగంలో ఎలా ఉంది అంటే కనుక విద్యార్థులు మంచి గ్రహింపు శక్తి ఉంటుంది. విదేశాలు వెడతారు. ఉద్యోగస్తులకు స్థిరమైన పురోగతి కనిపిస్తోంది. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యవసాయదారులకు ఖర్చులు పెరుగుతాయి. పంటలు నష్టం కలుగుతాయి. కుటుంబంలో విభేదాలు పొడచూపుతున్నాయి. కొంతమంది విడిపోయే పరిస్థితి కూడా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి వ్యతిరేకత గోచరిస్తోంది. సంయమనం పాటించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. క్రీడాకారులు కృషి చేస్తేనే తప్ప మీకు మంచి పేరు వచ్చే అవకాశం కనబట్టలేదు. హస్తకళలు లాభాలు తగ్గుతాయి కాబట్టి మీరు కొత్తగా ఏ ప్రయత్నాలు చేయకండి. కాంట్రాక్టుదారులకు నెమ్మదిగా ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నం చేయండి. ఒకేసారి చేస్తే కనుక బెడిసికొట్టే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకోండి. అక్కడ కానీ ఇంట్లో కానీ హనుమాన్ చాలీసా 3 సార్లు చదివే ప్రయత్నం చేయండి. సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి ఎలా ఉందంటే, గురువు అనుకూలంగా ఉండడం వల్ల అభివృద్ధి, లాభాలు వస్తాయి. అయితే శని యొక్క ప్రభావం వల్ల మానసిక అశాంతి, జాప్యము, అలజడి, ఆందోళన కలుగుతుంది. అయితే రంగాల వారీగా ఎలా ఉండబోతోంది అనే అంశంలో విద్యార్థులకు అభివృద్ధి కనబడుతోంది. ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు వస్తాయి. వ్యవసాయదారులకు మంచి దిగుబడి వస్తుంది. దాంతో పాటు నష్టం కూడా వాటిల్లే అవకాశం కొంతమందికి కనబడుతోంది. ఆరోగ్యం చూసినట్టయితే సాధారణంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. కొంచెం తిప్పట, దానివల్ల డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఫీల్ అయ్యే అవకాశం ఈ రోజు కనబడుతోంది. సంయమనం పాటించుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే శుభకార్య సూచనలు కనబడుతున్నాయి. శుభకార్యాలు చేస్తారు. ఐటీ పరంగా చూసినట్టయితే కొత్త ప్రాజెక్ట్స్ను టేకప్ చేసే అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగంలో ప్రజాదరణ కొంతమందికి తగ్గే అవకాశము, మరికొంతమందికి ప్రజాదరణ పెరిగే అవకాశము కనబడుతోంది. కళారంగంలో ఉన్న వారికి, సినిమా రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు వస్తుందే తప్ప అవకాశాలు వచ్చే పరిస్థితి గోచరించట్లేదు. హస్తకళల వారికి ఆదాయం పెరుగుతుంది. కాంట్రాక్టుదారులకు మంచి ఒప్పందాలు జరిగి తద్వారా ఫ్యూచర్లో మంచి లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామి వారి గురుచరిత్ర పారాయణ చేసుకోండి. దానితో పాటుగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క అష్టకాన్ని పఠించడం కనుక చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.